అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారు ట్రంప్. కనిపించిందల్లా నాకే కావాలన్న ధోరణిని గతంలోనూ అమెరికా అనేకసార్లు ప్రదర్శించింది. కాకపోతే తమ అత్యాశకి రాజనీతిజ్ఞత అనే ముసుగు తొడిగేవాళ్లు గతంలో అమెరికా అధ్యక్షులు. కానీ బిజినెస్ నుంచి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రంప్ ఇప్పటికీ ఫక్తు బిజినెస్ మ్యాన్ తరహాలోనే వ్యవహరిస్తున్నారు. గ్రీన్లాండ్ నుంచి మొదలు పెడితే పనామా, పాలస్తీనా దాకా ట్రంప్ వ్యవహార శైలి ఇదే తరహాలో ఉంది. గ్రీన్లాండ్ ఉత్తర అమెరికా నుంచి యూరోప్కి అతి తక్కువ మార్గంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. అమెరికా చాలా కాలంగా గ్రీన్లాండ్ను వ్యూహాత్మకంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తోంది. ఇది ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తులేలో రాడార్ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు గ్రీన్లాండ్పై ట్రంప్ కన్నుపడడానికి ప్రధాన కారణం ఈ ద్వీపంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద. యురేనియం, జింక్తో పాటుగా నియోడైమియం, టర్బియం లాంటి నిక్షేపాలు అతి భారీ స్థాయిలో గ్రీన్లాండ్లో ఉన్నాయి. ప్రపంచంలోని పారిశ్రామిక లోహాలపై చైనా ఆధిపత్యాన్ని సవాల్ చేయాలంటే గ్రీన్లాండ్ని సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ ఎత్తుగడ. తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనే గ్రీన్లాండ్ని కొనుగోలు చేయడానికి ట్రంప్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు దిగుమతి సుంకాల అస్త్రం ప్రయోగిస్తానని హెచ్చరించినా తమ ద్వీపాన్ని అమ్మడానికి డెన్మార్క్ ససేమిరా అంటోంది. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఇప్పటికే డెన్మార్క్ తేల్చి చెప్పేసింది. అయినా గ్రీన్లాండ్ విషయంలో మాత్రం ట్రంప్ తన పట్టు వీడడం లేదు. ఇక గాజా పునర్నిర్మాణం పేరుతో ట్రంప్ తన ఆలోచనలను ఎక్స్ప్రెస్ చేయగానే ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గాజా పునర్నిర్మాణం పేరుతో అక్కడ ఉన్న 20 లక్షల మంది పాలస్తీనియన్లను ఈజిప్ట్, జోర్డాన్ తరలించాలని, గాజాని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సైట్గా భావిస్తున్నానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. ట్రంప్ అనుకోకుండా రియల్ ఎస్టేట్ సైట్గా గాజాని అభివర్ణించారని భావించలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక వారం ముందు అమెరికా గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను తొలిసారి ట్రంప్ బయటపెట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి మాట్లాడుతూ తాము ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుని సుందర తీరంతో ఉన్న ఒక వెకేషన్ ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. నెతన్యాహు కూడా దీనిని ఓ విప్లవాత్మక, సృజనాత్మక ఆలోచనగా అభివర్ణించారు. ఈ ప్రతిపాదనపై అటు హమాస్తో పాటు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వైట్ హౌస్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టింది. తాత్కాలికంగా మాత్రమే పాలస్తీనీయులను ఇతర ప్రాంతాలకు మారుస్తామన్నారు. అప్పుడే వారి ఇళ్లను మేము పునర్నిర్మించగలం. వారిని తాత్కాలికంగా మాత్రమే గాజా నుంచి బయటకు తరలించాలని ట్రంప్ అభిప్రాయం అంటూ వైట్ హౌస్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అది జరిగిన వారానికి మళ్లీ ట్రంప్ గాజాని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సైట్గా అభివర్ణించారు. ఇప్పుడు గాజా నుంచి 20 లక్షల మంది పాలస్తీనియన్లని తరలించి తీరతామని ట్రంప్ గట్టిగా చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ తెంపరితనం గురించి ఎపిసోడ్స్గా చెప్తూనే ఉండాలి. పైగా మనం ఇప్పటిదాకా ప్రపంచ దేశాలతో ట్రంప్ వ్యవహార శైలి గురించి మాత్రమే చర్చించుకున్నాం. ఓట్లు వేసిన పాపానికి అమెరికన్స్కి కూడా ట్రంప్ ఒక రేంజ్లో చుక్కలు చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో భారత్ కేంద్రంగా ట్రంప్ తన నోటికి తెగ పని పెడుతున్నారు. ట్రంప్ దుందుడుకుతనానికి చెక్ పెట్టే క్రమంలో ఇకపై ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.